MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీ మీడియా ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ మనతో ఉన్నారు, ప్రకృతి వనం ప్రసాద్ గారు. చక్కగా నవ్వుతూనే మనకి ఏం కావాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, మన జీవన శైలిని కాస్త జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ అవేర్నెస్ తీసుకొస్తున్నారు. సో సార్తో మాట్లాడదాము. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేదు, కీళ్ళ నొప్పులు ఒకప్పుడు అంటే 60 ఏళ్ళ తర్వాత చాలా వీక్ అయిపోయిన తర్వాత బోన్స్ అప్పుడు కీళ్ళ నొప్పులు అనేవాళ్ళు. ఇప్పుడు 30-40 వాళ్ళు కూడా కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. కాసేపు చైర్లో కూర్చున్న బ్యాక్ పెయిన్లు వస్తూ ఉంటాయి, పనులు చేస్తున్న అన్ని పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో దీని నుంచి బయటపడాలి అంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా మీరు ఏదైనా రూట్ కాస్కి పోవాలి కదా. ఇప్పుడు పెద్దోళ్ళకి 80 ఏళ్ళకు 70 ఏళ్ళకి వచ్చేటివి హార్ట్ అటాక్లు అవన్నీ ఇప్పుడు 30 ఏళ్ళకి ఎందుకు వస్తూ ఉన్నాయి, కీళ్ళ నొప్పులు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఈ మానసిక సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి, రూట్ కాస్ ఏమి అని చూద్దాం. జీవన విధానంలో ఎప్పుడైతే మనము యాక్చువల్గా న్యాచురల్గా జరగాల్సిన వాటి పోస్ట్పోన్ చేసినాము, అంటే వ్యవసాయం పొలంలో పేడలేసి పండించాలా, మనం ఎండలోకి పోయి పని చేయాలా, కదలాలా, రాత్రి అర్లీగా పడుకోవాలా, పొద్దున్న లేయాలా, ఇవన్నిటికీ సైన్స్ అవసరం లే. డెఫినేషన్లోనే జీవన విధానం ఇవన్నీ ఇట్లే జరిగినాయి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆర్ మిలియన్స్, మన ఎవల్యూషన్ 2.5 మిలియన్ ఇయర్స్ నుంచి మనం హోమో ఎరెక్టస్ హోమోసేపియన్స్ నుంచి మారి వచ్చినప్పటి నుంచి ఇవే జరుగుతున్నాయి కదా. సడన్గా 100 ఏళ్లలో బ్రేక్ చేసి కరెంట్ వచ్చింది కదా అని రాత్రంతా మేల్కొని పొద్దునంతా పడుకొని, రాత్రంతా తిని పొద్దునంతా నిద్రపోయి నాకు ఆరోగ్యం బాగాలేదంటే ఎట్లా? ఒకటి. రెండోది, పిల్లలకి హెల్త్ బాగాలేదు ఎందుకు అనేది క్వశ్చన్. ఎట్లా రిపేర్ చేయాలని. తల్లులకే బాగాలేదు కదా, పిల్లలు కానీ తల్లులే హెల్తీగా లేరు. సో తల్లులు హెల్తీగా 14 హిమోగ్లోబిన్తో యాక్టివ్గా ప్రాణాయామం చేసి D3 బాగుండి, థైరాయిడ్ బాగుండి, ట్యాబ్లెట్లు వేసుకోకుండా కరెక్ట్గా వాళ్ళకి హార్మోన్ డెఫిషియన్సీస్ లేకుండా ఫాదరు మదరు ఇద్దరు హెల్తీగా ఉండి మళ్ళీ పిల్లల కంటే హెల్తీగా ఉంటారు. సో పిల్లలు హెల్తీగా లేరంటే మీరు హెల్తీగా లేరమ్మా తల్లి, నాన్నలు హెల్తీగా లేరు. సో వాళ్ళు హెల్తీగా పెట్టుకున్నాక మళ్ళీ పెళ్లి చేసుకొని హెల్తీగా అయినాక అన్ని ప్రొఫైల్స్ చూసుకొని మళ్ళీ పెళ్లి చేసుకోవాలా. డబ్బులు ఎంత ఇచ్చినారు, ఇవి చూసుకున్నారు, ఇల్లు వెనకాల ఏముంది, ముందర ఏముంది, ఆస్తులు అయిగా చూడాల్సిందే. మీ హిమోగ్లోబిన్ చూడండి, మీ థైరాయిడ్ టెస్ట్లు చూసుకోండి, పోస్ట్పోన్ చేయండి. ఆరోగ్యం బాగుపడే వరకు యోగా చేస్తారో, సూర్య నమస్కారాలు చేస్తారో, జిమ్కి పోతారో, సైక్లింగ్ చేస్తారో అని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోండి. 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు సీరియస్గా చేస్తే 2 నెలలు పట్టచ్చు. ఇంప్రూవ్ చేసుకున్నాక పెళ్లి చేసుకొని పిల్లలు కానీ దానికి ముందర కూడా మీరు హెల్తీగా ఉండాలని చూసుకోండి. ఒకవేళ మీకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అందుకని పెళ్లి చేసుకోవాలి తొందరగా, వాట్ ఎవర్ రీజన్, అది చేసుకున్నాక పిల్లల్ని పోస్ట్పోన్ చేయండి. పిల్లలకి అనేది హెల్తీగా ఉన్నప్పుడు కావాలి అంటారు. ఇప్పుడు వీక్గా ఉంటుంది, ఆవు తిండే బెటరు, ఒక ఆవుకి ఫుడ్డే బెటరు, దాని హెల్తీ బిడ్డ పుడుతుందా? ఎలా పుడుతుంది మరి అదే కదా మనకు అప్లై అవుతుంది. కామన్ సెన్స్ ఉపయోగించండి రా నాయన అని చెప్పినాడు బుద్ధుడు. 2,500 సంవత్సరాల ముందు ఆయన వచ్చి రే బుద్ధం శరణం గచ్చామి అన్నాడు, మీ బుర్ర పెట్టండి రా అని. మీరు హెల్తీగా లేకుండా డబ్బులు ఉన్నాయి కదా అని ప్రీమెచ్యూర్ బేబీస్ ఏదో వీక్గాను ప్రాబ్లమ్స్ పుడితే ఇంక్యుబేటర్లో పెట్టి రోజుకు 40,000 50,000 పెట్టి 2 నెలలు దాంట్లో సాకి ఏదేదో, అరే కొంచెం జాగ్రత్త తీసుకోండి. మీరే నార్మల్ డెలివరీ హెల్తీగా మీరు హెల్తీగా ఉంటే పుడతారు కదా. దీన్ని గడ్డివామ అంటుకునింది అంటే పరిగెత్తారు అందరూ ఊరంతా. ఎందుకంటే ఆ గడ్డివామ అంటుకుంటే మన గడ్డివామ కూడా అంటుకుంటారు, మన గుడిసెలు అంటుకుంటాయని. అంత సీరియస్ సబ్జెక్ట్ ఇప్పుడు మాట్లాడుతాను. యోగా డే రోజు ఈరోజు మనము అంత సీరియస్ సబ్జెక్ట్ మాట్లాడుతాను. సో ఈ యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డే అని మోడీ గారు మొత్తం ప్రపంచం అంతా చేయండి నాయన అనేది ఒక ట్రిగ్గర్. అంటే ఇది చేసి ఇంత పాపులేషన్లో 0.1%, 0.2% అన్న చేస్తే వాళ్ళు కొంచెం ఇన్స్పైర్ అయ్యి కొంచెం మాలాగా మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఇంట్లోనో వాళ్ళ స్కూల్లోనో టీచర్లో ఆ టింజ్ పోయి వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఆ లైట్ అందరికీ ఇస్తారనే ఉద్దేశంతో మోడీ గారు మొత్తం ప్రపంచాన్ని కన్విన్స్ చేసి యోగా చేయడం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా సీఎం గారు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున లక్షల మందితో
యోగా డే కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, ఆంధ్రాకి వస్తున్నారు. సో దీన్ని ఒక గిఫ్ట్ లాగా మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చే స్టేజ్లో మనం ఉండామంటే ఎంత ఇంపార్టెంట్ అది. అవును. అన్ని పనులు చేసి వ్యవసాయ పనులు, చేతి వృత్తులు, కమ్మరి కుమ్మరి అన్ని అప్పుడు కూడా యోగా ఉండింది. అంటే ఒక సూర్య నమస్కారాలు, యోగాన, ప్రాణాయామానం ఇవన్నీ చేసేది అప్పుడే ఉండింది ఇన్ని పనులు చేయటప్పుడు. ఇప్పుడు పనులే లేవు కదా, సోంబేరులాగా ఉన్నాం. మనం రెడీ అయ్యేదానికి స్నానం చేసి పౌడర్ వేసుకుని బట్టలు వేసుకునే దానికే సరిపోతుంది టైం, తినేదానికి టైం లే. నిజంగా రిపబ్లిక్ డే August 15th అయితే ఎంత హడావుడి చేస్తామో, యోగా డే రోజు కూడా అందరూ స్కూల్స్లో కానీ ఇలా చేసాం అలా చేసామని గెస్ట్ని పిలిచి చేస్తూ ఉంటారు, కానీ దాన్ని మన జీవన శైలిలో ఒక భాగంగా ఎవరు తీసుకోవట్లేదు కదా. అదే ఎవరు తీసుకోరంటే మళ్ళీ బాధ. ఎంతో మాలంటూ మేము మారినాం కదా, అట్లా కొంతమంది మారింటాడు, నెగిటివ్గా మాట్లాడకూడదు. ఎంతో కొంతమంది మారింటారు, ఇంకా ఎక్కువ మారే అవసరం ఉంది. ఈ ఒక్కరోజు చేసేసి అమ్మ అయిపోయింది స్వామి అనుకుని 364 రోజులు ఇంకా పడుకొని తిరిగి ఏమి ఎక్సర్సైజ్ లేకుండా పోతే అది ఉపయోగం లే. దీని వెనకాల సైన్స్ ఏమేమి తెలుసుకోండి. అట్లా సైలెంట్ కూర్చొని మెడిటేషన్ చేయండి 5 minutes. అరే ఏంట్రా ఎందుకు చేస్తాం ఇది, మనకి ఏంటి సమస్య, మెట్లెక్కలేకుండా ఉన్నాము, హిమోగ్లోబిన్ 6-7 అయింది, 7 ఉంది, 14 ఉండాలా, ఊరికైనా జలుబు వస్తూ ఉంది, దగ్గు వస్తూ ఉంది, లంగ్నాడు, ఇంట్లో ఊరికి జ్వరం వచ్చి 5 వచ్చి హాస్పిటల్ పోతాం. అరే ఏమైనా రూట్ కాజ్ అని ఆలోచించద్దా? ఈ రోజన్నా ఇంటర్నేషనల్ యోగా డే రోజన్నా మన ఇంట్లో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తూ ఉంటాయి? మన అమ్మమ్మ ఎందుకు ఆమెకి ఏదో అంత తినేసి ఆమె బాగుంది, మనం కేకులు, పిజ్జాలు, బర్గర్లు అవి ఇన్ని తింటాము, మనకి సిగ్గా ఉన్నాము, ఆలోచించద్దా? దీనికి పెద్ద సైన్స్ 98 మార్కులు 100 మార్కులు, మీకు పెద్ద పెద్ద మార్కులు చదువుకునే వాళ్ళే కదా మీరందరూ. మరి ఈ కామన్ సెన్స్ ఎందుకు పోతా ఉంది? చదువు కామన్ సెన్స్ను ఇవ్వాల, చదువు నీకు విజ్డమ్ని ఇవ్వాలి, నాలెడ్జ్. ఇట్లా కొడితే గూగుల్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు సూర్యునికి ఎంత దూరంలో ఉంది, కాంతి వేగం ఎంత, ఇవన్నీ నేర్చుకునే అవసరం లే. విజ్డమ్ కోల్పోయినాము, అందుకే ఎవరు ఆలోచించడం లే. ఎవరికి చెప్పినా సరే ఏమంటారు, ఏంటి పాత ముస్లింలాగా అవి తినద్దు ఇవి తినద్దని. ఎన్నాళ్ళు ఉంటాం, ఉన్నంత వరకు తినేసి వెళ్ళిపోదాం కదా. పిజ్జాలు తినద్దు అవి తినంటే ఎన్నాళ్ళు బతుకుతామని క్వశ్చన్స్. సడన్ గా తెచ్చిపోరు. ఇప్పుడు మనం చాలా అదృష్టవంతుడబ్బా, ఊరికైనా దేవుని సన్నిధికి పోయినాడు, వస్తా అట్టే చనిపోయినాడబ్బా, జిమ్ చేస్తా ఉంటే అట్లే పోయినాడబ్బా, స్పీకర్ మాట్లాడుతాడు అట్లే. అంత అదృష్టం ఎవరికి ఉండదు. చాలా మందికి ఇష్యూస్ వచ్చి ఈ షుగరు, బీపీ, థైరాయిడ్, మాత్రలు, టైట్నెస్, చెమటకారి, కాళ్ళు తిరిగి మెట్లెక్కలేమో, షివరింగ్ వస్తూ ఉంది, ఇంకా పెరాలసిస్ వచ్చింది, హోల్ వేసుకొని ప్యాకెట్ పెట్టుకొని మోషన్ కోటి, యూరిన్ కోటి, వీల్ చైర్లో తోస్తూ ఉంటే, జల్లు గారుస్తూ ఉంటే అప్పుడు చూసుకొని అట్లా బతుకుతారమ్మా తల్లి. ఏమనుకున్నావో ఊరికి అట్లా చచ్చిపోతారేమో తినేస్తే. మేము కాన్షియస్గా ఉన్నాం కాబట్టి 100% నేను 5 కిలోమీటర్ రన్నింగ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు కూడా ఈరోజు వీలు కాలేదు. ఈరోజు షూ కూడా తెచ్చుకున్నాను, ఎప్పుడు నా షూ ఉంటుంది. ఆఫ్రికాకు పోయినా ఆడ వ్యవసాయం చేస్తాను, ఆడ షూ ఎత్తుకుపోతా. సో మాకు బాడీలో ఏం చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఒక్క కాఫీ తాగినా మన బెంగళూరులో చిన్నగా అట్లా రే ప్లీజ్ ఏంది రానింది, అరేంది అంత ఫ్రెండ్లీగా ఉన్నా నా బాడీతో నేను. అరే మీరందరూ ఉండొచ్చబ్బా. యోగా చిత్త వృత్తి నిరోధ అంటే ఆ వేవరింగ్ వెళ్ళిపోయి సైలెంట్గా ఉంటే, నువ్వు ఏం తింటే, ఏం మాట్లాడితే, ఏం పని చేస్తే, కోపం వచ్చిందా ఏంటి అట్లా చెప్పేస్తుంది అది. ఈరోజు నేను ట్రైన్ దిగి వస్తూ ఉన్నా, ఎవరో చిన్న సందులో వస్తూ ఉన్నా, కారు ఇట్లా నేను వస్తాను చూసి కారు తీసినాడు, డోర్ తీసినాడు. సరే నేను వెయిట్ చేసి పోయినాక డోర్ ఇట్లా వేసినా, కొంచెం గట్టిగా వేసిన. ఏం సార్ అంత గట్టిగా వేస్తాడు అన్నాడు. అరే నేను ఎందుకు చిన్నగా వేసిండొచ్చు కదా అనుకున్నా. అట్ట నీతో నువ్వు మాట్లాడుకుంటే అన్నీ చెప్తాది అది. రమణ మహర్షి గారు, వివేకానందుడు మన క్లియర్గా దగ్గర. సో వాళ్ళ బుక్కులు చదివి ఇన్స్పైర్ అయ్యేంతనో, లేదా ఈ వీడియో చూసేసి జొన్న తినేద్దాము, పొద్దున్న లేద్దాము, పరిగెద్దాము, అరే ఏదో బాగుండే మనం అనుకునే ఇన్స్పిరేషన్ చాలా తక్కువ మందికి వస్తుంది. అందుకని చెప్పేది మీ ఎక్స్పీరియన్స్ మీరు చూడండి, ఏం తింటే ఏం జరుగుతూ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే అటు సడన్గా చచ్చిపోయేది అందరికీ సాధ్యం కాదు. అంత సడన్గా చచ్చిపోయేట్టుకుంటే ఇన్ని హాస్పిటళ్ళు, ఇన్ని ఆపరేషన్లు, ఇన్ని సర్జరీలు, ఇన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు, ఎన్ని బాధలు, ఎన్ని క్యాన్సర్లు. ఊరికే చచ్చిపోతారేమే, ఊరికే టక్కని చచ్చిపోరు ఎవరు, బాధలు పడే చచ్చిపోతారు. మేము అట్లా చచ్చిపోయేదానికి ఛాన్స్ ఉంది. ఏదో యాక్టివ్గానే ఉంటాము, సడన్గా ఎప్పుడైనా చనిపోవాల్సిందే. గ్రీన్గా ఉండే ఆకు ఎల్లో అయ్యి చిన్నగా పడి గాలి వచ్చినా
అంటే ఏదైనా దగ్గు జలుబు వస్తే పోతాము, జలుబు వస్తుంది పోతాం. చాలా మంది చూడండి, పివి నరసింహరావు గారిని, సుబ్బలక్ష్మి గారు కానీ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వింటర్లో చనిపోయినారు. చిన్న ఇన్ఫెక్షన్ వస్తుంది, చిన్న గాలి వస్తుంది పోతారు. గాలి రాకపోయినా పడిపోతారు. రాత్రి పడుకున్నాడమ్మా, బాగా పని చేస్తా ఉన్నాడు. రాత్రి కూడా పోయి వచ్చినాడు, అందరితో మాట్లాడేసి వచ్చా, పక్కింటి కూడా పోయి వచ్చా, పడుకున్నాడు. ఎప్పుడు పోయినాడు తెలియదు నిద్రలో. అరే సూపర్ కదా అంటే చచ్చిపోయేది. అందరికీ రాదమ్మా తల్లి అట్లా స్వామి. అట్లుండేది కాన్షియస్గా ఉండే వాళ్ళకి తెలుస్తుంది. మాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో, ఇప్పుడు బాడీలోనో ఇంకోటో పొట్టలోనో అసిడిటీనో, తిన్నప్పుడు ఏమైంది, కోపం వచ్చినప్పుడు ఏమైంది అని మాకు తెలుస్తూ ఉంటుంది. నిజంగానే ప్రతి ఒక్కటి ఆలోచనలు కానీ బాడీ కానీ చెప్తా ఉంటుంది. మీరు కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి. యోగా డే రావద్దు, మీరు మీతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండండి. ఫ్రెండ్లీగా అంటే ఏంటి, నేను చెప్తే కదా, అనవసరంగా గట్టిగా వేసినా నేను డోర్ వేసి ఉండకూడదు కదా. అది నేను 10 సార్లు అనుకున్నా. మా ఫ్రెండ్తో కూడా చెప్పిన ఇట్లా అని. ఓ ఇంకా మీ టర్నింగ్లో కరెక్ట్గా మధ్యలో బండి పెట్టి మాట్లాడుతున్నాడు ఎవడు సెల్ ఫోన్లో. ఆ టర్నింగ్లో మీ కారు ఆయన నిలిపేసినాడు, ఆయన చూడడంలే. నేను నవ్వుతా, ఏంది నాయన అన్నా. మామూలుగా కోపం వస్తుంది నాకు అనేవాడిని. అది తగ్గించి 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 తగ్గించి, అరే ఇట్లుంటే బాగుందిరా. వాడు కూడా నీకేంటి, వాడు మారాలా, వాడు తిడితే మారడంలే, ఇంకా అడ్డం పెడతాడు తెలియదు. సో వాడిని లఘురహమన్నా బాయిలాగా వాడిని కూడా చిన్నగా నవ్వుతా, ఏందిరా నాయన అంటే, అరే అనుకోని వాడికి నన్ను తిట్టాలని ఉన్నా, పోనీలే అని వాడు కూడా మారదామనే బీజం వాడిలో పడుతుందేమో అనేది ఆలోచన నాకు వచ్చింది కదా. ఎలా సార్, ఫుడ్ వల్లే అంటారా, మనం తీసుకునే ఫుడ్ వల్ల? మెయిన్ ఆలోచన బాగుంటే ఫుడ్ ఏం తినాలని తెలుస్తుంది. ఫుడ్ కూడా వెరీ సింపుల్. ఇప్పుడు మన ఫ్లైట్ పడిపోయింది 787, దాన్ని ఏసీ పని చేయలేదంట, ఏదో ఉన్నాయంట, ఏదో చెప్తా ఉంటారు. అంటే ఆ చిన్న చిన్న సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఇది పడిపోతుంది. ఆ చిన్న చిన్న సిమ్టమ్స్ మీకు పొట్టపు వచ్చింది, కళ్ళు తిరుగుతూ ఉండే, ఏదో ఉంది ఏదో ఉన్నాయి, కళ్ళు చుట్టూ నల్లగా అవుతూ ఉన్నాయి అనేటప్పుడే మీకు 5 ఏళ్ళ తర్వాత ఏదో క్యాన్సర్ వస్తుందో, ఇంకోటి వస్తుందో, థైరాయిడ్ పోతుందో, షుగర్ వస్తుందో, బీపీ వస్తుందో అని యాంటిసిపేట్ చేయాలి కదా. వచ్చినప్పుడు చూసుకుందాం అంటే పడిపోయింది ఫ్లైట్, క్యాన్సర్ వచ్చేసింది 4th స్టేజ్, థైరాయిడ్ పోయింది, లైఫ్ లాంగ్ తినాలా, షుగర్ వచ్చేసింది, లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వాడాలా. అప్పుడు కూడా లైఫ్ లాంగ్ వాడకుండా రిటర్న్ వచ్చి వాకింగ్ చేసి, ప్రాణం చేసి, నువ్వులు పోసుకొని, ఎండలో వండి, అంబల్లా, ఇది సింపులే. ఇంట్లోనే మీరేం నేచర్కి వనక్కర్లే. కొన్ని మార్పులు చేసుకొని సూపర్గా రెడీ కావచ్చు. చేయలేరు. బిజినెస్, ఇది ఉద్యోగము, ఈ టెన్షన్లో పడి చేయలేక మళ్ళా యాక్సిడెంట్ చేసి మళ్ళీ హాస్పిటల్కి పోయి కిడ్నీ మార్చుకుంటారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ముందర గంట సేపు వాకింగ్లో హ్యాపీగా ఆడెవరో ఒక్కొక్క ఉంటుంది, ₹2 బిస్కెట్లు తీసుకుంటావు, అది నీకు తోక ఆడిస్తావు, వేస్తావు, దాన్ని ఏదో అట్లా రిలేషన్షిప్ బిల్డ్ చేస్తావు. ఆడెవరో పిల్లలు ఉంటారు, ఆడెవరో నీకు ఫ్రెండ్ దొరకచ్చు, బాగుంటుంది కదా. అది పరిగెత్తేది కూడా ఆరోగ్యం కోసం అని కసిగా పరిగెత్తేది కాదు. పరిగెత్తాలా, నడవాలా, నేచర్తో ఉండాలా, ఫ్రెండ్షిప్ చేయాలా, కొంగలను చూడాలా, వర్షంలో నానాలా, క్లౌడ్స్ బాగుంటాయి, నేచర్కి దగ్గరగా ఉండి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలా. ఒక్కసారి నాకు ఆరోగ్యం రావాలా అని పరిగెత్తేది కాదు. యు బీ విత్ ఇట్, ఇట్ విల్ టీచ్ యూ వాట్ టు డూ. ఓకే, సో ఇది మనం మర్చిపోయిన కథ అనమాట. పొద్దున్నే లేచామా, రెడీ ఆఫీస్కి వెళ్ళామా, ఆఫీస్ నుంచి వచ్చామా, మళ్ళీ వచ్చి పడుకున్నామా, ఇదే అవుతుంది. సో ప్రకృతికి దగ్గరగా ఉండడానికి కాస్త హెల్తీగా తినడానికి ట్రై చేయండి, అన్నీ పోతే. అండ్ మీ అందరికీ కూడా హ్యాపీ యోగా డే. ఈ రోజు నుంచి అయినా కొంచెం యోగాని మీ జీవనశైలిలో భాగంగా చేసుకుంటారు అని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.